సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కావ్య. మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ రాజా ఎడ్ల, ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, నిమ్స్ హైదరాబాద్. నమస్తే సార్. నమస్తే. ప్రెసెంట్ ఉన్న బర్నింగ్ ఇష్యూ సీజనల్ ఫీవర్స్, అసలు వీటికి మేజర్ రీజన్స్ ఏంటి? సాధారణంగా ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ నెలల్లో ఎక్కువగా ఫీవర్స్ గమనిస్తూ ఉంటామండి. ఎందుకంటే ఈ సీజన్లో వర్షాకాలం ఎప్పుడైతే వచ్చిందో, వర్షాలు పడ్డాక ఈ యొక్క ఈగలు, దోమలు, ఇంకెతరత్ర కీటకాలు ఎక్కువగా ప్రబలుతాయి. దాంతోపాటు ఈ యొక్క హాఫ్ ఫిల్డ్ కంటైనర్స్, లైక్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు వాటర్ బాటిల్స్ తీసుకోండి, లేకపోతే కొబ్బరి చిప్పలు, ఇలాంటి వాటిలో కొంచెం వాటర్ అనేది అక్యుములేట్ అయి ఉండి మనకి మురుగునీరులా ఉంటుంది. ఇలాంటి వాటర్ ఎప్పుడైతే మనకి అక్యుములేట్ అయిందో అక్కడ డెంగ్యూ దోమ, అంటే ఇప్పుడు ఏడిస్ ఈజిప్టి లాంటివి, ఇలాంటి దోమలన్నీ కూడా మనకి వాతావరణంలో వాటి యొక్క సంఖ్య పెరుగుతుంది. తద్వారా అవి వాటి ద్వారా వ్యాప్తి చెందే ఈ యొక్క జ్వరాలు కూడా, ఈ యొక్క జ్వరాల కేసులు కూడా మనకి వాతావరణంలో ఎక్కువగా చూస్తాం. ఇంకోటి ఏంటంటే ఫుడ్ కంటామినేషన్ ఉంటుందండి, వాటర్ కంటామినేషన్ ఉంటుంది. ఏదైతే ఇప్పుడు కీటకాలు ఉన్నాయో, ఈ కీటకాల వల్ల ఆర్థోపోడ్ బార్న్ డిసీజ్ అంటాం. అంటే ఒకవైపు దోమల వల్ల స్ప్రెడ్ అయ్యే ఈ జ్వరాలు కానివ్వండి, లేకపోతే ఈగలు మన పండ్లు కానీ, లేకపోతే ఇతరత్ర ఆహార పదార్థాలు, కూరగాయలు, ఇలాంటి అన్నిటి మీద కూడా అవి మనకి ఫీకో ఓరల్ రూట్ కంటామినేషన్ అంటాం. అంటే ఎక్కడైనా ఇప్పుడు మురుగునీటి పారుదల, లేకపోతే పారిశుద్ధ్య ఏవే కార్యక్రమాలు సరిగ్గా లేని చోట కానివ్వండి, లేకపోతే ఈ యొక్క ఏవైతే స్లమ్స్ ఉన్న ఏరియాలో కానివ్వండి, లేకపోతే మరుగుదొడ్లు సరిగా లేని ఏరియాలో కానివ్వండి, అలాంటి వాటి దగ్గర నుంచి ఇప్పుడు ఈగలు కానీ ఇలాంటివి ఫ్లైస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ఫీకల్ మ్యాటర్ మీద, వీటి మీద వాడి తర్వాత తిరిగి ఆహార పదార్థాల మీద వాళ్తాయి. ఈ రకమైన కంటామినేషన్ని ఫీకో ఓరల్ రూట్ కంటామినేషన్ అంటారు. దీనివల్ల కూడా మనకు భయంకరమైన టైఫాయిడ్, ఇలాంటివి విషజ్వరాలని కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క వాటర్ పొల్యూషన్ వల్ల కలరా నుంచి ఈ యొక్క గ్యాస్ట్రోఎంటరైటిస్ తీసుకోండి, లేకపోతే ఈ యొక్క అతిసార లాంటి డయేరియాస్ తీసుకోండి, ఇలాంటివన్నీ కూడా ప్రబలుతాయి. సో ఓవరాల్గా ఈ సడన్గా వచ్చే ఈ వర్షాకాలంలో నార్మల్గా కొద్దిపాటి వర్షాలతో పోలిస్తే విపరీతంగా అయితే లైక్ తుఫానులు కానివ్వండి, లేకపోతే వరదలు కానివ్వండి, ఇలా ఉన్నప్పుడు ఇంకా ఈ యొక్క జ్వరాలు, ఈ విష జ్వరాలు కానివ్వండి, లేకపోతే ఫుడ్ కంటామినేషన్ వల్ల, వాటర్ కంటామినేషన్ వల్ల వచ్చే వ్యాధులు కావండి అతి తీవ్రంగా ఉండి చివరికి వాటి ద్వారా ఈవెన్ ఒక ఎపిడమిక్ టైప్లో, లేకపోతే పాండమిక్ టైప్లో రకరకాల మనుషుల ప్రాణాలను బలికొనే అవకాశం కూడా ఉంది. సో అందుకని సీజనల్ ఫీవర్ పట్ల ఎప్పుడు కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. ఈ యొక్క ఫుడ్ కంటామినేషన్ని, వాటర్ కంటామినేషన్ జరగకుండా చూసుకోవాలి. దాంతోపాటు ఈ దోమల నుంచి రక్షణ పొందడానికి దోమల మస్కిటో నెట్స్ కానీ, మస్కిటో కాయిల్స్ వాడడం, దీంతోపాటు ఈ పిల్లలకి ఏదైతే ఉన్నారో పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ఓడోమాస్ లాంటి లోషన్స్ అప్లై చేయడం. ఇంకా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యొక్క దోమలు ప్రబలకున్న చాలా జాగ్రత్తలు ఎప్పుడైతే తీసుకుంటే మన యొక్క సీజనల్ ఫీవర్స్ నుంచి బయటపడవచ్చు. ఇలా ఈ ఫీవర్స్ కోసం, డయాబెటీస్ కోసం, నా వ్యూవర్స్కి సలహాలు ఇవ్వడం కోసం నన్ను ఇన్వైట్ చేసిన సుమన్ టీవీ మేనేజ్మెంట్కి నా యొక్క కృతజ్ఞతలు.